హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే రైతులకు ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. రైతుల ఖాతాలలోకి రీసెంట్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు డబ్బులైతే విడుదల చేశారండి. ఈ డబ్బులు అనేది ఇంకా చాలా మంది ఖాతాల్లోకి క్రెడిట్ కాలేదు. మీకు గనక ఇప్పటి వరకు క్రెడిట్ కనుక కాకపోతే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ యొక్క డబ్బులు అనేది మీ ఖాతాల్లోకి మీరు ఒక పని చేయడం ద్వారా ఈజీగా పొందొచ్చు. అలాగే మీకు ఒక నెంబర్ కూడా చెప్తాను. సో ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మీ యొక్క ఎందుకు డబ్బులు అనేది పడలేదో దానికి సంబంధించినటువంటి రీజన్స్ కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అనగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే కేంద్ర ప్రభుత్వం అందించిందండి. సో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 19 కోట్ల మంది రైతుల ఖాతాలలోకి మనకు 22,000 కోట్ల రూపాయలను పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా 17వ విడత డబ్బులనైతే విడుదల చేసింది మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రీసెంట్లీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన వారణాసి అనే ప్రాంతంలో పర్యటన చేస్తూ ఈ యొక్క నేపథ్యంలో రైతుల ఖాతాలలోకి డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ఈ పద్ధతిలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 17వ విడత నిధులను అయితే విడుదల చేశారు. ఈ 17వ విడత నిధులు అనేటివి రైతుల ఖాతాలలోకి ఎప్పటి నుంచి పడతాయి అని అంటే రీసెంట్లీ నుంచి ఆల్రెడీ చాలా మందికి పడ్డాయి, ఇంకా చాలా మందికి అయితే పడాలి. ఈ నేపథ్యంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. ఎవరికైతే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన నిధులు ఇంకా క్రెడిట్ అనేది కాలేదో అటువంటి వారందరికి కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం మనకు ఈకేవైసీ చేసుకోవాలని సూచించింది. ఈకేవైసీ చేసుకుంటే మీకు 16వ విడత డబ్బులను కూడా అయితే మీ ఖాతాల్లోకి అయితే విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈకేవైసీ లేనటువంటి ప్రతి రైతు కూడా మనకైతే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్తో ఈకేవైసీ అయితే లింక్ చేసుకోవాలన్నమాట పథకానికి సంబంధించి. ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి. ఒకవేళ మీరు చేసుకోకపోతే మీకు డబ్బులు అయితే రావన్నమాట. అయితే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం 16 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. ఇక తాజాగా 17వ విడతకు సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ యొక్క ఉత్తర్వులను అయితే జారీ చేసిందనమాట. రీసెంట్ డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు ఆ డబ్బులు అనేది ఇంకా చాలా మంది ఖాతాల్లో కూడా పడకపోవడంతో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా ప్రకటించింది. అదేవిధంగా మీరు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మీరు డబ్బులు అనేది ఎప్పటికప్పుడు పొందాలంటే మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ అయితే చేసుకోవాలి. అలాగే ఇప్పటి వరకు డబ్బులు అనేది మీ ఖాతాల్లో కనుక పడకపోతే మీరు ఈ యొక్క కస్టమర్ కేర్ కూడా మీరు కాల్ చేయొచ్చు అనమాట. సో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్స్ అనమాట. సో చూడండి, మీరు 155261. సో ఈ విధంగా మీరు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఆ నెంబర్కి అనేది మీరు కాల్ చేస్తే డైరెక్ట్గా మీకు అక్కడ అప్డేట్ అయితే చెప్తారనమాట. మీకు ఎందుకు చేత డబ్బులు పడలేదు, ఎందుకు పడలేదు అంతా కూడా. అయితే కేంద్ర ప్రభుత్వం అనేది మనకు కొంతమంది అనర్హులను గుర్తించేందుకే ఈకేవైసీని ప్రవేశపెట్టింది. సో మీరు అనర్హులో కాదో ప్రూవ్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు ప్రూవ్ చేసుకుంటేనే తర్వాత మీ ఖాతాలోకి డబ్బులు వస్తాయి. సో ఈ నేపథ్యంలో మరి ఈకేవైసీ అనేది ఖచ్చితం అయితే అయిందనమాట. సో కాబట్టి మీకు ఈకేవైసీ ఇప్పటివరకు చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్ సెంటర్కి వెళ్ళి మీ ఖాతాలకు డబ్బులు పడతాయి. అలాగే కేంద్రం నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను. ఆ లింక్ ద్వారా మీ యొక్క పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.